హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జరిగే అత్యంత ముఖ్యమైన వార్షిక పండుగ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం. ఈ ఏడాది అమ్మవారి కళ్యాణాన్ని జూలై 9న నిర్వహించనున్నారు. జూలై 10న రథోత్సవాన్ని నిర్వహించబోతున్నారు. పిలిస్తే పలికే దైవంగా ప్రసిద్ధిగాంచిన ఎల్లమ్మదేవిని రేణుకాదేవి, జలదుర్గ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారి విగ్రహం దాదాపు 10 అడుగులు భూమి కింద నీటితో చుట్టుముట్టబడిన శయన స్థితిలో ఉంటుంది. తెలుగు చాంద్రమానం ప్రకారం బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఆషాఢమాసం మొదటి మంగళవారం రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎల్లమ్మ తల్లి కళ్యాణం శక్తిమాతను మహాదేవ శివయ్యతో జరిపిస్తారు. ఈ కళ్యాణం చూసిన భక్తులు కోరిన కోరికలు తీర్చడంతో పాటు పలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు. అందుకే అమ్మవారి వార్షిక ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. కళ్యాణం జరిగిన మర్నాడు వార్షిక రథోత్సవం జరుగుతుంది. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా ప్రధాన రోడ్డును మూసివేసి వాహనాలను దారి మళ్లిస్తున్నారు ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు. ఈ నెల 10న సాయంత్రం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అమీర్పేట, బేగంపేట నుంచి వస్తున్న వాహనాలను ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీదుగా మళ్లించారు. సనత్ నగర్, ఫతేనగర్, బేగంపేట బైపాస్ రోడ్ నుంచి వస్తున్న వాహనాలను 6 ఫీట్ రోడ్ నుంచి బల్కంపేట బతుకమ్మ చౌరస్తా మీదుగా ఎస్ఆర్ నగర్, అమీర్పేట మీదుగా మళ్లించారు. భక్తులు భారీగా తరలి రానున్న నేపథ్యంలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి వీఐపీలకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసినట్టుగా నిర్వాహకులు తెలిపారు.